అప్లికేషన్లు వచ్చినాయి. ఆ రోజు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తాము అంటే, ప్రతి అర్హుడైన వాడికి ఇల్లు ఇస్తామంటే గరీబ్ బిడ్డలందరూ కూడా, మనలాంటి గరీబ్ బిడ్డలందరూ కూడా ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎంతమంది పెట్టుకున్నారు? 17 లక్షల మంది ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు మాకు ఇల్లు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే 3400 ఇళ్లు కట్టి బత్తమిజులారా ఉన్న డబ్బంతా కూడా అడ్డమైన వాటికన్నిటి కూడా ఖర్చు పెట్టేసి ఇవాళ గరీబోళ్ళకి ఇండు కట్టకుండా మళ్ళా సిగ్గు లేకుండా శరం లేకుండా వచ్చి మేము 100 గెలుస్తాం 150 గెలుస్తామని చెప్పని ఇవాళ కార్పొరేషన్లో గెలుస్తామని చెప్పని ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతున్న ఈ అడ్డగాడిదలకు వాతలు పెట్టాలని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నిజాం రాజు ఇవాళ ఒక బాధ అనిపిస్తుంది. పేదోడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పని నిన్ను ముఖ్యమంత్రిని చేసిండు. రెండోసారి కూడా సరే ఆశతోటి మాకు ఇల్లు కట్టిస్తామని చెప్పని ఇల్లు చేసిండు. ఆడోడో అప్పుడెప్పుడో నిజాం నవాబు ఫలక్నుమా ప్యాలెస్ కట్టుకొని కులికితే ఇవాళ నయా నిజాం నయా నవాబ్ చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ కట్టుకొని కులుపుతున్నాడు. ఆ రోజు నిజాం ఫలక్నుమాకు ఇవాళ ప్రగతి భవన్ కు తేడా లేదు. నువ్వేమో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటావు, 30, 40, 50 బెడ్రూమ్లున్న ఇల్లు కట్టుకుంటావు, కులుపుతావు. కానీ పేద ప్రజలకు గరీబోళ్ళకు ఇల్లు ఇవ్వవా? సిగ్గురావా మీకు? మళ్ళీ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడగటానికి అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొకటి, 60,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖర్ రావు గారు గ్లోబల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక కేటీఆర్ గారు, ఐ వాంటెడ్ టు టెల్ యూ, ప్లీజ్ లిసన్. యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఆల్ ద టైమ్ and all the people sometime, but you can't fool all the people all the time. ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మోసం చేస్తూ ఇవాళ అధికారాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేతులెత్తి నమస్కరించి నేను ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, ఖమ్మం తర్వాత ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్రు కాల్చి దయచేసి వాత పెట్టండి. అబద్ధాల యొక్క పరిపాలనకు చరమగీతం పాడాలంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల ఇల్లు కావచ్చు, నారాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో ఇవాళ ప్రజలున్నారు. గాన కింద పందికొక్కులు లెక్క ఇవాళ గద్దలు లెక్క ఇవాళ దోచుకు తింటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సిగ్గు శరం లేదు తలసాని శ్రీనివాస్ యాదవ్కు. ఈ మాట అనడానికి నాకు కూడా మనసు పట్టలేదు, పరుషమైన పదజాలం మాట్లాడటానికి. కానీ నిన్న మాట్లాడతాడు, వర్షం వస్తే నీళ్లు రాకుండా మంటలు వస్తాయి అంటున్నాడు. బుద్ధుందా? మోకాళ్ళలో మెదడుందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? 12 సంవత్సరాల సుమేధ అనే బిడ్డ నేరేడు మెట్లో పాప పిల్ల సైకిల్ దొక్కుతా ఉంటే ఆ దాంట్లో పడి చనిపోయింది. ఇట్లా చాలా మంది చనిపోయిన ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. నీళ్ళు వస్తాయంటారు. అరే తలకాయలో మెదడుంటే మీకు కనుక పెండ లేకపోతే మెదళ్లలో వర్షాలు వస్తే మంచి పరిపాలకులు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే ఆ నీళ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్ లో ఫ్లో అయ్యే విధంగా ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైన ఒక వెసులుబాటు కల్పిస్తారు. గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పని కేటీఆర్ గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఎన్ని కోట్ల రూపాయలు మీరు నారాల మీద ఖర్చు పెట్టారు? 60,000 కోట్ల రూపాయలు మీరు హైదరాబాద్ కోసం ఖర్చు పెట్టామని చెప్పని జబ్బలు ఖర్చుకుంటా రొమ్ములు బాదుకుంటూ చెప్పారు కదా. ఈ 60,000 కోట్లతోటేనా ఇవాళ నాలాలు ఇట్లా పొంగి పొరలిపోతా ఉన్నాయి? గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టినరా అని చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలను అష్ట కష్టాలు పెడుతూ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చేపల కెరలేసినట్టు పైసలు పంచుతాం, ఓట్లు దండుకుంటాం, అబద్ధాలతో మసిమూసి మారడికాయలు చేస్తాం అనుకుంటున్నామో తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఇవాళ బట్టి గారి నేతృత్వంలో ఎట్లయితే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినరో మళ్ళా అదే నాయకత్వంతో మొత్తం గ్రేటర్ తిరుగుతాం, మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతాం, మీ యొక్క భాగోతాలను ఎండగడతాం, మీ దోపిడీని అరికడతాం, మీ అవినీతిని అరికడతాం. తప్పనిసరిగా ప్రజలకు ఒక మంచి మెసేజ్ అందే విధంగా మా పోరాటం ముందుంటుందని చెప్పని తెలియజేస్తూ మేము ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.